పిల్లాడిని చూడలేదా? ఏం ఫ్యామిలీ రా బాబు. అయ్యా అయ్యా ఎవరా నువ్వు? అడ్డగాడిదా? ఎంత ధైర్యం రా నీకు? నీ కులమేంట్రా? నీ జాతి ఏంట్రా? పిశాచి పెనుగా. ఒరే ఒరే పసుపు నీళ్ళు పట్టాన్రా. సర్వనాశనం అయిపోయింది కదరా, అంతా అపవిత్రమైపోయింది. దేవుడా నేనేం చేయను, తొందరగా తగలెట్రా, శుద్ధి చేసుకోవాలి. తీసుకొచ్చారా ఇక్కడికి? మీరు ఎంత గొప్ప నాకేంటి, నేను పోతా. ప్లీజ్ రా, ఆవిడ మా అమ్మమ్మ, ఆవిడ కొంచెం మెంటల్. ప్లీజ్ రా, అడ్జస్ట్ చేసుకో. మెంటలా? మొసలు ఎరగొట్టేసింది కదరా. నా మరదలు రా. చాలు కృష్ణాంబా. నా పేరు పూజ. అది అర్థమైందిరా, అర్థమైంది. టోటల్ ఫ్యామిలీ లూసా? ఏంట్రా ఇది? ఏంటి ఈ అవతారం ఏంట్రా? స్నానం చేయొద్దా? అందుకని ఇక్కడ స్నానం ఇలాగే చేయాలి, బాత్రూమ్ లాంటివి ఉండవు. త్వరగా డ్రెస్ తిప్పి ఇదిగో ఇది కట్టుకో. ఏంట్రా ఎవడి సైజ్ క్రా ఇది? వద్దులే, నేను పొద్దునే స్నానం చేస్తాను. హలో, స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు, బామ్మగారు తిడతారు. రే పొట్టి పొడంకాయ, లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. మనకి గోచి బాతులు అలవాట్లేవు. అయితే గోచి లేకుండా చెయ్యి. నన్ను కొడతారా? ఎక్కువగా మాట్లాడావో నొక్కేస్తా. స్నానం చేయడం కుదరదు. పా మెట్టంకాయ అంత లేడు, తెగరేచిపోతున్నాడు. అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. సత్యసాయి నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాడు ఓసారి వద్ద నాకు ఎగబడ్డా నాకే సిగ్గు సర్వ లేదా ఏంటి? అదే కాదు, సూరక రంబొచ్చి బావగారు రండి. అక్కడే రికార్డు చెప్తారేంటి? ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది, ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుగో, మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లేటే, నువ్వెట్లా లేచావు? ఎంత చూశాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కూకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమాడి ఎండిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆడిపోతుంది. ఆరారు తడెట్టాలా? ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికినా వెళ్తాను. సూత్తా ఒక ఆకుమాడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలాగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయలు అట్టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే? కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైట్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో, ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు, అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే, చూడరాదేమని చూసేస్తే, జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను, నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా, అరగడుపునే కక్కమంటావు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్.
మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంట, ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు అయింది. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 25 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి ఉన్నాడు కదా. చాలా మంది ఉన్నారా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సేట్. మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసి నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వు వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. జోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే. సైడ్ సైడ్. ఏటి టేపులతో కొలుతున్నారు? చెట్లు నాడతారా? ఇదే సార్ మన సైట్. 5 ఎకరాలు, 5 ఏకర్స్. 5 ఏకర్సా? ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఇది నాదా? మై సైట్. అది సిటీ సెంటర్ లో. ఇది సైట్ కాదు. కాదా? నా సుడి బాగా కనబడుతుంది. బాగా చూడండి. ఏంటి మే పేపర్ తీసి కారు మీద పెడుతున్నాడు? ఇది సార్ ప్లాన్. దారిలో వచ్చి కట్ అవుతుంది. పార్కింగ్ అంతా అండర్ గ్రౌండ్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టొచ్చు. మొత్తం పిచ్చి గిచ్చలే ఉన్నాయి. ఏం చేస్తుర్రా? ఇక్కడ మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి? ఎందుకన్నా జనాభా లెక్కలా? నేను నీకు అలా కనిపిస్తున్నానా? మరి ఎందుకే? యూ పీపుల్ హ్యావ్ టు వెకేట్ దిస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ. ఓ అన్న, ఈ పని మీద అయితే ఇంతమంది వచ్చిరు. నువ్వు అయితే కూడా ఇష్టాలు సూట్ వేసుకొని వచ్చినావు. దాని చాయ్ తాగిపోతున్నా. నాన్నది కాకరా. ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? నా భుజం మీద చేస్తాడా వీడు? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? మొన్న మధ్య మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు అమెరికాకి వెళ్ళారు. అక్కడ బుష్ గారు తెలుసు కదా, అమెరికా ప్రెసిడెంట్. మన వాజ్పేయి గారి మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీలు తాగారు. కొట్టేశారా? మరి నిన్న బిల్ గేట్స్ గారు హైదరాబాద్కి వచ్చారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోపలికి తీసుకెళ్లి భుజం మీద చేసారండి. భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీ తాగుతారని అడిగారు. కొట్టేశారా? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? చూడు, ఈ స్థలం నాది. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. రేపటిలోగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చెయ్యం. ఎందుకు చేయరు? ఈ బస్తీ మార్చారు. వాట్ నాన్సెన్స్! నేను చెప్పేది అదే. పొద్దున మాకు నాన్సెన్స్ ఏంటి? ఈ డాక్యుమెంట్ చూడు, ఇది నాది. ఈయన కొట్టక ముందు ఈ స్థలం మీదే, నేను కాదన్ను. కానీ నేను కొట్టిన తర్వాత ఈ స్థలం మాదైపోయింది. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది. ఏ హక్కుతో అయితే మీరు ఈయన కొట్టారో అదే హక్కుతో ఈ స్థలం మాదంటున్నాం. చూడు, నాతో అనవసరంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సార్, అయితే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళనంటారు, అంతేగా? అంతే కదరా? అంతే. అంతే. ఓకే, మీలాంటి అలగా జనాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేయ్ మర్యాదగా 2 విషయాలు గుర్తుంచుకో. నంబర్ 1, జనం గురించి తప్పుడు కూతలు కుయ్యొద్దు. నంబర్ 2, నేను చెప్పాను నీకు, ఏం చేసుకుంటా చేసుకోపా. మీరేగా సార్ చెప్పారు భుజం మీద చేస్తే కొట్టొచ్చని. అంతే మున్నా. బయలుదేరండి సార్.
అసలే అలగా జనం. అరుణాచలం అరుణాచలం సినిమా చూసిన వాళ్ళంతా ఏమంటున్నారా? 10 కోట్లు గోయిందా. ఇలా చూడు కార్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం. ఈ జ్ఞానం గడితోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు. నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానం గాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడినవాడిని అవుతాను, నిన్ను కాపాడినవాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం, నేను రాను, వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నువ్వురా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆహాహా, ఎలాంటి సినిమా తీశారండి? బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక, నట శేఖర, నట మార్తాండ. ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం? అడుగో మా హీరో. అన్నా, ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్నా. దయచేసి వెళ్ళిపోకండి అన్నా. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలం, వదలరా, దిగులు పడకండి. తెలుగే నా దైవం, తెలుగే నా హృదయం, తెలుగే నా గడియారం. ఆహా, ఎంత అభిమానం. ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి, కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేనే రిలీజ్ చేస్తున్నాను. ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నీకేమైనా బుర్రగడ చెడిపోయిందా? వచ్చిన లక్షణం వద్దంటున్నావు, అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తున్నాను. చెప్పాను వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం, వాట్ ప్రొడ్యూసర్ సార్, పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అరుణాచలం, నువ్వు రిలీజ్ చేయలేవు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా, 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం. పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. తమాషాగా ఉందా? పాన్ పరాగ వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి అండి, అన్న పిక్చర్ ఇవ్వాలంటున్నాడు. త్వరగా రండి రండి. ఏమండి, రేట్ ఎంత? రేట్ ఎంత? 5,000 10,000. అలాగేనా? అలాగేనా, నేను రేట్ మాట్లాడుకుంటాను. పదండి పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బంద్ నా అన్న, నా ప్రాణమే పోయిన తర్వాత ఇంకా కాలేజ్ ఎందుకురా? బంద్ చేయండి, వెళ్ళండి బే. అన్నా బాధపడకే. పోయిందెవర్రా? అబ్దుల్లా బాయ్, నా అన్న. పోండి. గులాబ్, ఏంటి గులాబ్ బాధపడుతున్నావు ఏంటి? మీరు జాన్కా తుక్డా అబ్దుల్లా బాయ్ నా కళ్ళ ముందు చెప్పేశారు. నీ కళ్ళ ముందా? అవునన్నా, చాయ్ తాగుతాం రా అన్నా అన్నాడు. ఇట్లా చాయ్ తాగుతున్నావా అంతే, బుల్లెట్ వేసి. మరి నువ్వేం చేస్తున్నావు? నేను పిస్టల్ తీసేలోపు వాడు జంప్ అయిపోయాడు. లేకుంటేనా ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తా. సరే మరి చెయ్యి. నిన్ను కాదరా వాడిని. అబ్దుల్లాని చంపింది నేనే కదా. సెల్ ఫోన్ లో దొరికిపోయినంత మాత్రాన మరీ అంత పిచ్చేదోలా కనబడుతున్నాడా? నేను చెప్తే నువ్వు అలాగూ నమ్మవు, గానీ దీంతోనే చంపాను చూడు. అన్న, నువ్వు కళ్ళను కూడా భలే మాయ చేస్తావన్నా. అన్న, నీ ముందు బిల్డప్ ఎందుకు గానీ ఇది బంద్ చేయించి అన్న లుక్ లో పడదామని. అయితే ఇక్కడ కాదు, వెళ్ళి అన్న ఏరియాలో బంద్ చేయి. కరెక్ట్ అన్న, సూపర్ ఐడియా. బండ్లు తీయండి. ఏ గులాబ్, ఏం మంచి బిజీగా ఉన్నట్టున్నావు? అన్న, నువ్వు చెప్పింది బాగా వర్కౌట్ అయిందన్నా. మరి ఇదంతా అన్న చూశాడా? ఇప్పుడే చూసి లోపలికి వెళ్ళాడన్నా. సరే నేను వస్తా. అలాగన్నా. అన్న ఎక్కడికన్నా? ఒకసారి అన్నను కలుద్దామని. దేనికన్నా? అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పడానికి. నేను మరీ అంత పిచ్చినా కనబడుతున్నానా? ఈ రోజు నుంచి కాలేజీలో హీరో నువ్వు నేను తేలిపోవాలి. వస్తున్నా పద.
event, let's go. Dance floor pro, I know, you know, I go psycho when my new joint hit. Just can't sit, gotta get jiggy with it. That's it, now honey, honey, come ride. DKNY, all up in my eyes. You got a rider, bag with a lot of stuff in it. Give it to your friend, let's spin. ఏంట్రా ఫోటో సెషనా? ఆహా, కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? యాషాలు తగ్గించి పందుడు. ఓకే. రాయ్ గంగరాజు, రాయ్ గంగరాజు, నిన్నే. ఓకే, సీ యూ, బాయ్. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసారా? చూడగానే ఎక్కడో గుచ్చుకోవాలరా. వీళ్ళెవరు గుచ్చుకునే లేరే. నాకు 2-3 ఆల్రెడీ గుచ్చుకున్నారే. నేను చెప్పేది నా గురించి. నాకు గుచ్చుకునేలా నీకు ఎవరైనా తగిలితే చెప్పు, విల్ షూట్. ఓకే, బాయ్. నాకు గుచ్చుకునేవాళ్ళు పనికిరారు, నీకు గుచ్చుకునేవాళ్ళని నేను చూడాలి ఎప్పటికీ. పంచాయతీ పెద్దలారా, ప్రజలారా, శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి పెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా. యథాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి అలా మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పుకుని క్షమాపణ వేడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి అంటారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600. కుమార్, నీ ఇన్కమ్ ఇవ్వలేదు? సంపాదించిన డబ్బులతో అందరికీ భోజనాలు తెచ్చాను. ప్లేట్ 15 రూపాయలు, 90 రూపాయలు నా షేర్. ఏంట్రా చట్నీ సాంబార్ ఏమి లేవు? విభూది వాసన వస్తుంది. గుళ్ళను తిరిగి పోగు చేసుకొచ్చాడ్రా. అడుక్కొచ్చావా? నన్ను మీరు అలా అవమానించకండి రా. వాడి వల్ల అయింది అది. ఈ మాత్రమైన కాంట్రిబ్యూట్ చేశాడు కదా, ఎలాగైనా మనం భోంచేక తప్పదుగా. భోజన ఖర్చు మిగిలింది. సారీరా. లిసన్ బాయ్స్, మనం సంపాదించేది డైలీ ఖర్చులకే సరిపోతుంది. పిజ్జా డెలివరీ, పెట్రోల్ పంపు, వైన్ షాపు. మన చదువులకు చాలదు. బుక్స్, సెమిస్టర్ ఫీజ్ దేనికి సరిపోదు. మనం ఏదో ఒకటి చేసి ఇంకా సంపాదించాలి. ఇడ్లీ కొట్టు పెడతావా? ప్లాట్ఫామ్ మీద అప్పులు పెడతారు, రౌడీలు గొడవ, పోలీసులకి మామూలు ఇవ్వాలి. ఇవన్నీ అవసరమా? చీటీ కంపెనీ మొదలెడదామా? ఉన్నా హౌ అబౌట్ బ్రౌజింగ్ సెంటర్, నో బౌలింగ్. డిక్కీ కాల్తున్నా కూడా వీడి బంద తగ్గలేదురా. ప్రాక్టికల్ గా మాట్లాడరా. హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్, స్టఫ్ డాల్స్, బొకే షాప్ ఇలాంటిది ఏదైనా మొదలెడదామా? హే, ఊరికెళ్ళి అమ్దామా? నీ కాలనీ బుద్ధి చూపించావు కదరా. హరిని, నేను ఒక ఐడియా చెప్తాను. మనల్ని ఆదుకునేవాడు ఒకడే, అయ్యప్ప. అయ్యప్ప ఎవరు? నీ ఫ్రెండా? దేవుడ్రా. గుడి మండపంలో ఉన్నప్పుడు చూశాను. పక్కనే క్యాసెట్ కొట్టు. మిరపకాయ బజ్జీలో సరసరా అమ్ముడుపోయే అయ్యప్ప క్యాసెట్లు. అరగంటలో 25 క్యాసెట్లు. ఎలా పడినా ఈ సీజన్ లో స్వాములు కొనుక్కుపోతారు. అయితే మనం కూడా కొట్టు పెడతామా? కాదు, మనమే అయ్యప్ప క్యాసెట్ చేద్దాం. ఓ క్యాసెట్ 30 రూపాయలు. మన ఖర్చులన్నీ పోను 15 రూపాయలు మిగులుతాయి. 1000 క్యాసెట్లు అమ్మినా కూడా 15,000 లాభం. ఏయ్, నీకు బ్రెయిన్ ఉందిరా. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. కానీ పాట రాసేది ఎవరు? ఇంకెవరు? బావకే మున్నా స్వామి. హరిని పాడుతుంది, మున్నా పాడతాడు. మనం అందరం మధ్య మధ్య స్వామి స్వామి అని కోరసు. రే జూజు, నువ్వు కీబోర్డ్. కృష్ణ ఫర్ చేంజ్ నువ్వు ప్రాణం ఉన్న వాళ్ళ కోసం.
బాబ్ నువ్వు గిటార్ రా. ఎలా రా? అదేదో గర్ల్స్ ఇంప్రెస్ చేయడం కాస్త కూర్చొని నేర్చుకున్నాను. రికార్డింగ్ వాయించడానికి వీలవుతుందా? నేను విన్న చెత్త కేసుల కన్నా మనం బాగా చేయగలమన్న నమ్మకం నాకుందిరా. పాట ముఖ్యం కాదు, భక్తే ముఖ్యం. సరే, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఉన్నారుగా మన మంగళం గారు. బైక్ కొనండోచ్, బైక్. వీళ్ళు అయ్యప్ప క్యాసెట్ వేయడానికి నాకు నటరాజ్ సర్వీస్ పెట్టారు. బైక్ వస్తే సరి.